ఇతని పేరు వచ్చి అఫాన్. సో ఈయన తన అమ్మని, నాయనమ్మని, తమ్ముడిని, బాబాయ్, పిన్ని అండ్ గర్ల్ ఫ్రెండ్ని, సో ఆరుగురిని అయితే చంపడం అయితే జరిగింది. సో వాళ్ళ మదర్ ఇంకా చావు బతుకుల్లో ఉన్నారని అయితే కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్ అయితే చనిపోయారని చెప్తున్నారు. సో ఫ్రెండ్ ఇర్ఫాన్కి అయితే ఫోన్ చేశాడు. ఇర్ఫాన్కి ఫోన్ చేసి సో ఇలా పోలీస్ స్టేషన్కి రా, ఒక చిన్న పని ఉంది, నేను ఒక సైన్ పెట్టాలి, బండి అయితే వేసుకుని రా మాక, నువ్వు ఆటోలో అయితే రా అని చెప్పి ఇర్ఫాన్కి అయితే ఫోన్ చేసాం అయితే జరిగింది. అక్కడ యాజ్ యూజువల్ నార్మల్గా మనం బండి మీద ఫ్రెండ్ని కలవడానికి ఎలా వెళ్తామో సో అలాగే ఫ్రీగా హ్యాపీగా నార్మల్గా ఏ ఇబ్బంది లేనట్టు హాయిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇర్ఫాన్కి చాలా హాయిగా జాలీగా ఉంటూ బండి కీస్ ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు, నేను మళ్ళీ తీసుకుంటాను అని చెప్పి జోవియల్గానే హాయిగానే పోలీస్ స్టేషన్కో ఏదో చిన్న పని ఉంది అన్నట్టు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి. సో గైస్ ఇదంతా మనకి కేరళలో తిరువనంతపురంలో జరిగింది. సో చాలామందికి తిరువనంతపురం ఒక సిటీ అని తెలుసు. సో సిటీయే కాదు, తిరువనంతపురం అనేది ఒక డిస్ట్రిక్ట్ కూడా. ఈ తిరువనంతపురంలో వెంజరమూడు అనే ఊరు అయితే ఉంది. సో ఆ ఊర్లో అయితే ఇదంతా జరిగింది. సో ఇతని పేరు వచ్చి అఫాన్. సో ఈయన తన అమ్మని, నాయనమ్మని, తమ్ముడిని, బాబాయ్, పిన్ని అండ్ గర్ల్ ఫ్రెండ్ని, సో ఆరుగురిని అయితే చంపడం అయితే జరిగింది. సో వాళ్ళ మదర్ ఇంకా చావు బతుకుల్లో ఉన్నారని అయితే కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్ అయితే చనిపోయారని చెప్తున్నారు. సో ఏది ఇంకా కన్ఫర్మ్ కాలేదు మదర్ విషయంలో. సో అందుకనే మనం 5గురిని అయితే చంపేశారు, ఒకరిని చంపబోయారు. సో ఇలా అయితే మనం అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే సో తన ఫాదర్ కేరళలో అయితే గల్ఫ్లో అయితే బిజినెస్ ఉందట. సో బిజినెస్ లాసెస్ రావడం వల్ల ఫ్యామిలీని కొంచెం మనీ అడగడం అయితే జరిగిందని అయితే అంటున్నారు. బట్ ఫ్యామిలీ ఎవరు మనీ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో తన ఫాదర్ మీద ఉన్న ప్రేమతో సో ఏం చేయాలో తెలియక సో వీళ్ళ తమ్ముడిని అందరినీ అడిగాడంట. సో ఎవరు ఇవ్వలేదని చెప్పి కోపంతో వీళ్ళందరినీ చంపేశాడని చెప్పి ఒక థియరీ అయితే జరుగుతుంది. రెండో థియరీ వచ్చి తిన లవర్. సో వీళ్ళ లవ్ మ్యాటర్ తెలిసింది. సో ఎవరికి ఇష్టం లేదు. సో ఆ విధంగా అందరినీ చంపేయడం ఆ ఫ్రస్ట్రేషన్లో జరిగింది అంటున్నారు. పోలీసులు వచ్చి సో ఇంతలా ప్లాన్ చేసి చంపడం అండ్ తను కూల్గా ఉండడం, సో చంపేశానని కూల్గా వచ్చి చెప్పడం, ఇన్ కేస్ అందరినీ చంపేశాక చక్కగా తను వేడి నీళ్ళతో స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుని చాలా పాజిటివ్గా చాలా నార్మల్గా ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నట్టున్నారు. సో ఇలా చూసి సో ఎవరైనా డ్రగ్స్ ఆర్ ఇంకేమైనా తీసుకుంటేనే ఇంత కూల్గా ఇలా అయితే ఉంటారు. సో తను ఉండే విధానం చూసి వీళ్ళు శాంపుల్స్ కూడా బ్లడ్ శాంపుల్స్ కూడా పంపడం అయితే జరిగింది. సో టెస్ట్ చేసి సో ఈ డ్రగ్స్ మత్తులో ఈ హైలో ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అయితే అనుకుంటున్నారు. సో ఏది కన్ఫర్మ్ అయితే న్యూస్ రాలేదు. సో అందుకనే రైట్ నౌ మనకి తెలిసినంత వరకు న్యూస్ ఛానల్లో వస్తున్నంత వరకు దాని గురించి అయితే నేను చెప్తాను. సో ఇది అది అని అయితే చెప్పను. రైట్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా యాక్యురేట్గా ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అదైతే చెప్తాను. నేనైతే ఇదే జరిగిందని అయితే నేను అక్కడ జడ్జ్ అయితే చేయను. జస్ట్ న్యూస్లో ఎట్లా ఉంది ఏంటి ఇప్పటిదాకా మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ దాని గురించి అయితే చేద్దాం. సో అసలు ఎలా జరిగిందంటే ఫస్ట్ తినొచ్చి తన ఇంట్లో ఉండగానే తన మదర్ని అయితే చంపేయడం అయితే జరిగింది. సో చంపేయడం అంటే ప్రయత్నించారు. సో ఇంకా తను చావలేదని కొన్ని న్యూస్ ఛానల్, చనిపోయారని కొన్ని న్యూస్ ఛానల్ చెప్తున్నారు. సో ట్రై చేశాక తర్వాత యశన్పురం అనే ఊరైతే వెళ్ళారు. సో అది ఇక్కడ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ అలాగే. సో ఆ ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళ నాయనమ్మ, సో ఎవరైతే వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారో ఫాదర్కి మదర్, సో వాళ్ళ నాయనమ్మని ఆమెకి 88 ఇయర్స్. సో ఆమెను అక్కడ చంపేయడం అయితే జరిగింది. చంపేశాక వాళ్ళ నాయనమ్మ మెడలో గోల్డ్ చైన్ అయితే దాన్ని తీసేసుకోవడం అయితే జరిగింది. సో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది ఒక బంగారం కోసం ఇలా జరిగిందని అనుకుంటారని ఉద్దేశంతో చేశాడో ఏమో తెలియదు, కానీ ఆ గోల్డ్ చైన్ అయితే తీసేసుకునే ఆ గోల్డ్ చైన్ని తాకట్టు పెట్టి ఒక సుత్తి అయితే కొన్నాడని అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఏదైతే గోల్డ్ చైన్ వాళ్ళ నాయనమ్మ మెడలో నుంచి లాగేసుకున్నారో ఆ గోల్డ్ చైన్ని తీసుకుని ఒక సుత్తి అయితే కొన్నాడు. ఆ సుత్తిని తీసుకుని ఫస్ట్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు. సో అక్కడ వాళ్ళ బాబాయ్ని వాళ్ళ పిన్నిని సో ఆ సుత్తితో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలాసార్లు ఆ సుత్తితో తల మీద కొట్టి కిరాతకంగా చంపేయడం అయితే జరిగింది. సో వాళ్ళ బాబాయ్ని అలాగే చంపేశారు, వాళ్ళ పిన్నిని అలాగే చంపేశాడు. సో వాళ్ళిద్దరిని చంపేశాక తన లవర్కి సో గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటికి రా నీతో మాట్లాడాలని ఉంది అని అయితే చెప్పాడంట. సో తన లవర్ ఓకే అని చెప్పి తను మెడికల్ కాలేజీలో చదువుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే
తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అదే టైంకి వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్ ఇవన్నీ కాలేజ్ ముగించుకుని ఇంటికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడైతే వాళ్ళ తమ్ముడిని పిలిచి నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడిగి ఆ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫుడ్ కూర్చోపెట్టి ఆ ఫుడ్ తినిపించి తర్వాత ఏ సుత్తి అయితే వాళ్ళ బాబాయ్ని పిన్నిని చంపేశాడో అదే సుత్తి తీసుకుని వాళ్ళ తమ్ముడిని కూడా వాళ్ళ లవర్ ఎదురుకుండానే 1 కాదు 2 కాదు 3 కాదు చాలాసార్లు తల మీద కొట్టి చంపేశాడు. సో వాళ్ళ లవర్ సో ఇదంతా తన కళ్ళ ముందు చూస్తూ తను ఆశ్చర్యపోయి తను షాక్లోకి వెళ్ళిన టైంలో సో తనని కూడా అలాగే తల మీద అదే సుత్తితో కొట్టి చంపేసి చక్కగా తను బాత్రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి డ్రెస్ మార్చుకుని ఇంకా అక్కడ గ్యాస్ అయితే ఆన్ చేసి బయటకు వచ్చేసి అప్పుడు తన ఫ్రెండ్ ఇర్ఫాన్కి అయితే ఫోన్ చేశాడు. ఇర్ఫాన్కి ఫోన్ చేసి సో ఇలా పోలీస్ స్టేషన్కి రా, ఒక చిన్న పని ఉంది, నేను ఒక సైన్ పెట్టాలి, బండి అయితే వేసుకుని రామాక నువ్వు ఆటోలో అయితే రా అని చెప్పి ఇర్ఫాన్కి అయితే ఫోన్ చేసాం అయితే జరిగింది. ఇర్ఫాన్ ఏమైందో ఏంటో అనుకుని పోలీస్ స్టేషన్కి తన ఫ్రెండ్ చెప్పినట్టే బైక్ మీద వెళ్లకుండా ఆటోలో అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాడు. అక్కడ యాజ్ యూజువల్ నార్మల్గా మనం బండి మీద ఫ్రెండ్ని కలవడానికి ఎలా వెళ్తామో సో అలాగే ఫ్రీగా హ్యాపీగా నార్మల్గా ఏ ఇబ్బంది లేనట్టు హాయిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇర్ఫాన్కి చాలా హాయిగా జాలీగా ఉంటూ బండి కీస్ ఇచ్చి ఇది నీ దగ్గర ఉంచు, నేను మళ్ళీ తీసుకుంటాను అని చెప్పి జోవియల్గానే హాయిగానే పోలీస్ స్టేషన్కో ఏదో చిన్న పని ఉంది అన్నట్టు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి అప్పుడు పోలీసులకైతే సో ఇలా నేను చంపేశానని చెప్పి తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ తను పోలీసులకి ఎస్ఐ గారికి సో ఫొటోస్ ఇవన్నీ కూడా చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పగానే పోలీసులకి సో ఎవడో తాగేసి వచ్చాడు, సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, తాగేసి వచ్చి ఇలా ఫేక్ అయితే చెప్తూ ఉంటారని చెప్పి ఫస్ట్ జోక్గానే తీసుకున్నారు. బట్ తర్వాత ఫొటోస్ ఓపెన్ చేసి ఇదిగోండి ఈ వెపన్తో నేను చంపేశాను ఇవన్నీ చూపించాక అప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యి సో అదే టైంకి తిని పాయిజన్ తాగుతుండగా తిన్ని అడ్డుకుని సో ఆపేసి పాయిజన్ బాటిల్ లాగేసుకుని తన్ని జైల్లో పెట్టి సో తన బ్లడ్ శాంపిల్ ఇవన్నీ ఫారెన్సిక్ అయితే ఇవన్నీ పంపించారు. సో ఏదైనా డ్రగ్ ఇలాంటివి ఏమైనా తీసుకున్నాడా అని అయితే టెస్ట్ చేయడానికి అయితే పంపించారు. సో ఇది ఇలా అయితే జరిగింది. సో ఇంకా అయితే డ్రగ్ శాంపుల్స్ ఏమైనా వచ్చాయా ఏంటి, ఆ ఫారెన్సిక్ రిపోర్ట్స్లో డ్రగ్ తీసుకున్నాడు ఏమైనా వచ్చిందా అవంటే ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. రైట్ నో అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ న్యూస్ ఛానల్స్లో ఇవన్నీ అయితే కేరళలో రైట్ నో అయితే ఇది న్యూస్ ఛానల్స్లో అనిస్తుంది. మన సైడ్ ఇంకా రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇలా తనైతే చంపేశాడు. సో 3 రీజన్స్ అంటున్నారు. సో నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టే ఫస్ట్ రీజన్ వచ్చి వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ప్రేమతో సో తను అక్కడ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళెవరూ హెల్ప్ చేయట్లేదు, నేను హెల్ప్ చేయలేకపోతున్నాను అనే ఇదిలో సో అందరినీ చంపేసి తను చనిపోదామని చెప్పి ప్రయత్నించారని చెప్పి ఒకటైతే అంటున్నారు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళ ఫాదర్కి ఇంకేం హెల్ప్ అవుతుందో నాకైతే అర్థం కాదు. సో అంతలా ప్రేమిస్తున్నాడు. సో మరి ఫాదర్కి ఇప్పుడు ఈ విషయం తెలిస్తే సో తను అక్కడ ఎలా ఫీల్ అవుతారు, నా కొడుకు ఇలా నా ఫ్యామిలీనే చంపేశారా, నా అమ్మని, నా వైఫ్ని, నా కొడుకుని, నా తమ్ముడిని, నా తమ్ముడు భార్యని ఇలా చంపేశాడంటే సో తను ఎలా ఫీల్ అవుతాడని చెప్పి తిని ఆలోచించలేదు, చంపడం అయితే జరిగింది. ఇంకో తీరు వచ్చి వీళ్ళ లవ్ ఒప్పుకోలేదని చెప్పి ఇలా చేశారు అనుకున్నా. సో వీళ్ళ లవ్ ఒప్పుకోకపోతే సో తన గర్ల్ ఫ్రెండ్ని పిలిపించి తన గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు చంపేస్తారు? సో లవ్ ఒప్పుకోలేదంటే ఎందుకు ఇదంతా? సో గర్ల్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి చంపేసే అది బేస్లెస్ లాగా అయితే ఉంది. సో ఆ తీరి ఇంక మూడోది వచ్చి పోలీసులు డ్రగ్స్కి ఇలాంటివి హై మూమెంట్లో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి మేము కేసులు చూసే ఉన్నాం. సో డ్రగ్ హై అయినప్పుడు ఏం చేస్తున్నారో తెలియకుండా ఇలా వైల్డ్ థాట్స్ తీసుకుని అయితే ఇలాంటివి అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. సో మేబీ అదైనా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఫస్ట్ థియరీ అయినా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఏంటి ఏది అని మనకి ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. వన్స్ ఇవన్నీ తెలియగానే నేను మీకు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇదిగా ఈ వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఈ ఇన్సిడెంట్ గురించి సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి. ఇలాంటి కంటెంట్ మీకు ఇంక ఫ్యూచర్లో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీకు నచ్చుతుందో లేదో తెలియడానికి నాకు తెలుస్తుంది. సో మీరు లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోటి వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.